జనసేన అనేది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఎలా గెలవాలి, గెలిచి మనం ఎలా అనే ఆలోచనతో కాదు, ఒక రాబోయే తరాల కోసం పెట్టిన పార్టీ తప్ప రేపో ఎల్లుండో మనం అర్జెంటుగా గెలిచేసి పదవి మీద మనం అధికారం పెట్టాలని కోరికలు. అందుకని గత 10 సంవత్సరాల నుంచి, దానికి ముందు ఇంకొక ప్రజారాజ్యం పార్టీలో మనం వేరే కారణాల వల్ల మిస్ అయిన తర్వాత ఈ ప్రజలకి మనం చేయాలి సేవ అని పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి జయాపజయాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు గెలిచినోడి పక్కన కొన్ని వందల మంది చేరతారు, లక్షల మంది, కోట్ల మంది చేరతారు. ఓడిపోయినా ఓడిపోతాడని తెలిసిన సొంత మనుషుల్నే వదులుకునేటువంటి మనస్తత్వం జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి గ్రేట్ లీడర్, ఆయన ఓడిపోయే కొద్దీ బలపడేటువంటి గొప్ప నాయకుడు. ఆయన ఓడిపోయే కొద్దికి బలపడతాడు. ఆయన అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకుడు, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన ప్రజానాయకుడు అంతే చూస్తా. కానీ ఆయనకి కొంతకాలం సినిమా ఇండస్ట్రీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకి హిట్లు వచ్చే కొద్దీ వాళ్ళ పాపులారిటీ పెరుగుతుంది, వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది. కానీ రేర్ ఫినామినా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఫ్లాపులు వచ్చినా సరే నెక్స్ట్ పిక్చర్కి బిజినెస్ పెరుగుతూనే ఉండదు. అది ఆయనకున్నటువంటి స్టామినా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంతమందికి నచ్చుతారు, ఎందుకు ఇంతమంది గుండెల్లో ఉన్నారు, ఎందుకు ఇంతమంది ఆయన ప్రేమిస్తారంటే, నాకు ఒక అనాలిసిస్ అంటే కొంచెం అబ్జర్వ్ చేయటం కూడా నాకు కొంచెం అలవాటు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ప్రభుదేవ అంత గొప్ప డాన్సర్ కాదు, లేకపోతే ఒక పెద్ద హీరో, ఒక చిరంజీవి గారు, లేకపోతే ఇంకా అంత గొప్ప ఇది కాదు. కానీ వీళ్ళందరికంటే మించినటువంటి ఒక గొప్ప హ్యూమన్, అతను గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అందుకనే గుండెల్లో ప్రజలు కనెక్ట్ అయ్యారు. ఇక్కడ ఇది రాబోయే తరాల కోసం, నెక్స్ట్ జనరేషన్స్ కోసం పెట్టిన పార్టీ. మా కన్సర్న్ ఏంటంటే, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కన్సర్న్ ఏంటంటే, మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవాళ ఎటువంటి ఫేట్ఫుల్ లైఫ్ ఉందో మనకు తెలుసు, ఎలాంటి జీవితం జీవిస్తున్నామో మనకు తెలుసు. ఎందుకంటే మాకు కష్టం లేదు కాబట్టి మిగతా వాళ్ళు ఎట్టిపోయినా పర్వాలేదు అనుకునేటువంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే మాది ఆంధ్రప్రదేశ్, ఇక్కడే పుట్టినోళ్ళం. గుంటూరు, బాపట్ల, పొన్నూరు, కనిగిరి ఈ ఏరియాలంతా తిరిగిన వాళ్ళం. మా నాన్నగారు ట్రాన్స్ఫర్స్ తిరిగారు. సో అలాగే పల్నాడు ఈ ఏరియా అంతా మాకు బాగా కొట్టిన పిండి. కాబట్టి మాకు అంటే మీకు ఐడెంటిఫికేషన్ కోసం చెప్తున్నాం, మేము ఎక్కడి నుంచో వచ్చినాం కదా, ఇక్కడి నుంచి ఉన్నవాళ్ళమే. సో మాకు ఈ పెయిన్ ఏంటో తెలుసు, ఇవాళ కామన్ మ్యాన్ పడే సఫరింగ్ తెలుసు. సరే, ఇది దీని గురించి చెప్పే ముందు ఒక మాట, మాకు ఇక్కడ మనోహర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే స్పెసిఫిక్గా ఆయన తెనాలి వాస్తవ్యులు కాబట్టి ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకు మేమందరం మనోహర్ గారిని అంటే, మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడటం, ఎలాగో ఆయన ఇష్టపడ్డానన్నా, మేము ఇష్టపడినా, ఎవరు ఇష్టపడినా మన జనసేనలో ఎందుకు మేము ఇష్టపడతామని చెప్తారు. 2019లో జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కార్యకర్తలు తప్ప. కార్యకర్తలు మనతోనే ఉన్నారు. చాలామంది నాయకులు మనతో అవసరం కొద్దీ ట్రావెల్ చేసి, ఓహో గెలవట్లేదు కదా, సరే నెక్స్ట్ టైంని వేరే పార్టీల్లోకో లేకపోతే ఎస్పెషల్లీ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు, మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు, హ్యాపీ. కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను, మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి, గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకని ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఎన్ని మాట్లాడినా సరే, మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన. మాకు చాలామంది అదేంటి సార్ మరి మీరు నన్ను ఏదో ట్రై చేస్తారు మీరు కదా,
అరే ఆయన కష్టపడి పనిచేసే విధానం, ఆయన మనసు అంటే శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయనంత పనిచేసేంత కెపాసిటీ మాకు లేదు. ఆయన సచ్ ఎ గ్రేట్ లీడర్ మనోహర్ గారు. సో మనోహర్ గారు తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, మంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అలాంటి వ్యక్తి మన జనసేనలో ఉండటం అనేది మనకు అత్యంత బలమైనటువంటి విషయం. అది చాలా స్ట్రెంగ్త్ ఆయన పార్టీకి. ఆయన ఎంత కష్టపడతారో మీకు కంటికి కనపడేది కంటే కనపడని విధంగా ఎంత తిరుగుతారో, ఎన్నిసార్లు అలిసిపోయారు. ఇప్పటికీ ఆయన గాయంతో తిరుగుతున్నారు. నేనే మొన్న ఏమంటే ముందు ట్రీట్మెంట్ తీసుకోండి, తర్వాత మీరు బలంగా తిరిగితేనే కదా అంటే ఆయన పట్టించుకోరు. అది వాళ్ళ క్యారెక్టర్. దట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు. సో నాకు అందుకని మనోహర్ గారు అంటే ఇష్టం. సో మీరందరూ కూడా ఇవాళ నేను వచ్చింది ఏంటంటే, ఎందుకు కూడా మాట్లాడమన్నారు కాబట్టి చెప్తున్నా, ఐఎమ్ అప్పీలింగ్, మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఒక్కసారి చూడండి. మీలో చాలామంది ఇక్కడ మన మహిళా నాయకురాళ్ళు లేకపోతే వీర మహిళలు ఉన్నారు, మీరందరూ పెద్దవాళ్ళు ఉన్నారు. ఒక అద్భుతమైన మాట చెప్పారు ఒకళ్ళు, మామగారిని చూసి అల్లుడి గారికి ఓటేశారు, తండ్రిని చూసి కొడుకు ఓటేశారు, ఒక్కసారి మీ పిల్లలను చూసి పవన్ కళ్యాణ్కి ఓటేయండి అన్నారు. ఈ మాట నేనన్నది కాదు, మీలాంటి జన సైనికులు ఒక వీర మహిళ అన్నమాట. చాలా ఇన్స్పైర్ అయ్యా, ఎంత గొప్పగా చెప్పింది ఏబిడని. సో అలాంటి మనం ఇలాంటి పార్టీలు అంటే ఇవాళ ఇక్కడ దాదాపు ఒక 400-500 మంది కనపడుతున్నారు. ఎన్ని లక్షల మందికి పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ పెట్టడం వల్ల ఎన్ని లక్షల మందికి ప్రశ్నించే గొంతుకునిచ్చాడు. ఇవాళ జనసేన పార్టీలో ఉన్న యూత్ నాకు తెలిసి ఏ పార్టీ లేదు. మన పవర్ అంతా యూత్, యంగ్స్టర్స్. లాంగ్ బ్యాక్ కళ్యాణ్ బాబుని ఆయన్ని అడిగాను ఒకసారి, నువ్వు ఇంత నిజాయితీగా చేస్తున్నావు, గత 10 ఏళ్ళ నుంచి, అంతకుముందు 5 సంవత్సరాలు చేసావు, గత 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు, నువ్వు గెలవలేదు, మరి ఎందుకు మనం కష్టపడి నిజాయితీగా ముందుకు వచ్చిన ప్రజల నుంచి మనకి అనుకున్నంత సహకారం అందట్లేదు? సో ఇది చేయటం అవసరం అని నాకు ఒక చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చి అడిగితే, ఖచ్చితంగా అవసరం అన్నయ్య, వాళ్ళు తెలుసో తెలియకో ఏది చేసినా సరే మన ప్రజలు వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి. ముఖ్యంగా యువకులు వాళ్ళు అన్నిటికీ తెగించి ముందుకు వచ్చి మనకు నిలబడినందుకు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండే యువకులకి మనం అండగా నిలబడి వాళ్ళని గొప్ప భారతదేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చే నాయకులుగాను, మనుషులుగాను, పౌరులుగాను తీర్చిదిద్దాలి. అది మన బాధ్యత అన్నారు. అందుకని నేను హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. అంత గొప్పగా ఆలోచించిన వ్యక్తి. మీ గురించి ఆలోచిస్తారు, యూత్ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే ఐఎమ్ 60+ ఇయర్స్. మాకు ఈ ప్రపంచంలో చూడటానికి పెద్ద గొప్ప థ్రిల్స్ ఏమి మిగల్లా, గొప్ప విషయాలు ఏమి మిగలి. మేము చాలా చూసాం, మంచి ప్రభుత్వాలు చూసాం, పరమ దుర్మార్గమైన ప్రభుత్వం చూసాం. కాకపోతే అతి దారుణమైన ప్రభుత్వం ఒక వైసీపీని మాత్రమే చూస్తున్నాం. కానీ మీరు ఇలాంటి లైఫ్ని మేము చూసిన తర్వాత మాకు అయిపోయింది. అవర్ జనరేషన్, మా జనరేషన్కి సంబంధించినటువంటి లైఫ్ అయిపోయింది. బట్ ఇవాళ అక్కడ ఉన్న ఒక కుర్రోడు ఉన్నాడు, లేకపోతే ఒక అమ్మాయి ఉంది, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇక్కడ ఉన్న కొంతమంది యొక్క మీ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇలాంటి నీచమైనటువంటి ప్రభుత్వ సామాజిక పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని మన బిడ్డలకి ఇవ్వాలా? ఇదా మన బాధ్యత? మనకు బాధ్యత లేదా? మన వరకు హ్యాపీగా ఉండి ఏదో ఉన్నంత వరకు కష్టపడితే ఏదో సుఖపడితే సరిపోద్దా? మా బాధ నెక్స్ట్ జనరేషన్స్కి, మీ పిల్లల కోసం, మీకోసం, అంటే ఇక్కడ ఉన్న యూత్ కోసం. ఒక్కొక్కడు ఓడిపోయే కొద్దీ నిరాశపడిపోతుంటాడు, ఇతను ఓడిపోయే కొద్దీ బలపడుతుంటాడు. ఇది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ. అంటే భీమ్లా నాయకులో ఒక డైలాగ్ ఉంటుంది, 16 సార్లు ఓడిపోయిన గజనీ మహమ్మద్ గుర్తున్నాడు కానీ ఎవరు ఓడించారో ఆ రాజు పేరు గుర్తులేదు. అలాగా ఓటమికి భయపడని వ్యక్తి కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు లేరు. మేము రాబోయే 25 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తూనే ఉంటారు.
మేము అధికారం రాలేదు కాబట్టి గమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు, ఇలా పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఆర్మ్ ట్విస్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం.